హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళైతే వీడియో స్టార్ట్ చేస్తున్నాను. నిమ్మకాయలు రసం తీసేసిన తర్వాత వాటి తొక్కలు ఊరికే పడేస్తుంటాం కదా, అలా పడేయకుండా ఈ విధంగా అయితే విమ్ లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. చాలా సింపుల్ అండి. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మీకు క్లీన్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా వాటర్ చల్లుకొని, ఈ విధంగా లిక్విడ్ కొంచెం వేసాను కదా ముందే, దాంట్లో కొంచెం వాటర్ చల్లుకొని ఈ విధంగా ఒక ప్లేట్ని అయితే ముందుగా అయితే మీకు కడిగి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మనం నొక్కుతూ ఉంటేనే ఎంత నురుగు వస్తుందో. ఇప్పుడు ఈ ప్లేట్ని వాటర్లో నీట్గా కడిగేసిన తర్వాత చూడండి, స్మెల్ కూడా ఏమీ ఉండదండి, చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఇలా నేను కొన్ని బౌల్లను తీసుకొని ఈ విధంగా తోమేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇవి నీట్గా కనిపిస్తున్నాయి కదా, మనం బయట తీసుకునే లిక్విడ్ లాగానే ఉంటుందండి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే. ఇప్పుడు వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా నిమ్మ చిక్కలు ఈ విధంగా చూపిస్తున్నాను. ఇవి రసం తీసేసిన తర్వాత మనం ఊరికి పడేస్తుంటాం కదా, అలా పడేయకుండా ఇప్పుడు వీటిని అయితే ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇందులో నిండుగా వాటర్ తీసుకోండి. ఒక హాఫ్ లీటర్ కన్నా ఎక్కువ తీసుకోవాలి. నిమ్మకాయలు మునిగేంత వరకు వాటర్ పోసి, ఇలా నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు గిన్నెని తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ పైన పెట్టే ముందు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉంచేసేయాలి. నేను ఉడికించుకోవడానికి నాకైతే టైము 15 నుండి 20 నిమిషాలు టైం తీసుకుంది. ఇలా మధ్యలో చూపిస్తున్నాను చూడండి. ఇవి కాస్త మెత్తబడతాయి, కొంచెం సాఫ్ట్గా అవుతాయి నిమ్మకాయలు, అలాగే కొంచెం వాటర్ చిక్కబడతాయండి. ఇక్కడ చూడండి, ఇలా ఇంకొంచెం చిక్కబడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసేయాలి. ఇలా స్టవ్ ఆపేసిన తర్వాత ఇవి పూర్తిగా చల్లబడేంత వరకు పక్కన పెట్టుకోండి. చల్లబడిన తర్వాత ఇలా సాఫ్ట్గా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి అయితే ముందుగా నిమ్మ చిక్కలు యాడ్ చేసుకోండి వాటర్ వేయకముందు. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఆన్ చేస్తూ ఆఫ్ చేయండి. అవి చిన్న ముక్కలుగా అవుతాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేయలేదు కదా, ఆ మిగిలిపోయిన వాటర్ ఇందులో యాడ్ చేశాక మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి, నార్మల్ వాటర్ని. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, ఈ విధంగా వస్తుంది. కొంచెం చిక్కబడినట్టుగా, అలాగే కొంచెం ముక్కలు కనిపిస్తాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టెయినర్ పెట్టుకొని గిన్నెలోకి అయితే వడకట్టుకుందాము. ఇలా అయితే ఫిల్టర్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా అలానే యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే మనం ఫ్రెష్గా లిక్విడ్లా ఉండాలి కాబట్టి ఇలా అయితే ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా స్టెయినర్ లేకపోతే మీరు ఏదైనా చిల్లులు ఉన్న గిన్నె లేదు అంటే స్పూన్స్ ఉంటాయి కదా, వాటితో కూడా ఈ విధంగా స్టెయిన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అంతా వడకట్టేసిన తర్వాత ఇలా వచ్చింది కదా పిప్పి అంతా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో 2 గ్లాసుల దాకా నీళ్లు పోసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఈ విధంగా మనకి లిక్విడ్ అయితే వస్తుంది చూడండి. ఈ విధంగా గ్రైండ్ చేశాక ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ స్ట్రెయినర్ పెట్టుకొని ఇప్పుడు దీన్ని కూడా వడకట్టుకోవాలి. ఈ విధంగా స్ట్రెయినర్ పెట్టి ఈ విధంగా వడకట్టేసిన తర్వాత మిగిలిన పిప్పి ఉంది కదా, అది ఊరికే పడేయకుండా ఒక గిన్నెలో వేసి, సోప్ యూజ్ చేస్తాం కదా మనం గిన్నెలు తోముకోవడానికి, లిక్విడ్ కాకుండా అందులో వేసుకొని మనం బౌల్ కూడా తోముకోవచ్చు. చాలా నీట్గా వస్తాయి. ఇలా లిక్విడ్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి ఒక ఉడక వచ్చిన తర్వాత ఇందులో వెనిగర్ వేస్తున్నాను. ఇందులో ఒక హాఫ్ గ్లాస్ దాకా వెనిగర్ తీసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు కప్పు దాకా ఉప్పు తీసుకోవాలి. మీరు కావాలంటే కల్లుప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఈ విధంగా మిక్స్ చేశాక ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసి ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. లిక్విడ్ మంచి కలర్లో కనిపించాలి, అలాగే పసుపు కూడా హెల్త్కి మంచిది కదా అండి, అందుకోసం ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఈ విధంగా పొంగు వస్తుంది చూసారు కదా, ఈ విధంగా నురగంతా పైన తగ్గిపోయి చిక్కగా తయారవుతుందండి. ఈ విధంగా మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చిక్కగా మరుగుతున్నట్టుగా కనిపించాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇందులో వంట సోడా ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కొద్దిగా వేసుకోవాలండి. ఒకేసారి వేసామనుకోండి పొంగు వచ్చి బయటకు పొంగిపోతుంది. అందుకోసం ఈ విధంగా కొంచెం యాడ్ చేసుకుంటే ఈ విధంగా కలుపుతుంటే అర్థమైపోతుంది చూడండి. ఈ విధంగా బయటకు పొంగు వచ్చినట్టే కనిపిస్తుంది కదా, అందుకోసం స్టవ్ని లో ఫ్లేమ్లో, లేదు అంటే స్టవ్ ఆపేసిన తర్వాత కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు వంట సోడా కాకుండా బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, మనం కేక్లో యూజ్ చేస్తాం, అది కూడా వేయచ్చు. అలా కాకుండా నేనైతే వంట సోడా వేసాను. ఈ విధంగా పూర్తిగా చల్లబడిపోవాలి. పూర్తిగా చల్లబడిపోయిన తర్వాత విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, అది ఒక 3 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే వేయండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా లిక్విడ్ యూస్ చేసేటప్పుడు మనం తోముతూ ఉంటే నురగ రావాలి. నురగ వస్తేనే కదా మనకు తోమినట్టుగా అనిపిస్తుంది. అందుకోసం అయితే 3 టేబుల్ స్పూన్ల దాకా నేను లిక్విడ్ యాడ్ చేశాను. ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక బాటిల్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. విమ్ లిక్విడ్ యూజ్ చేసిన తర్వాత బాటిల్ ఊరికే పడేయకుండా నేను ఈ విధంగా యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇలా బాటిల్ లేకపోతే ఇంట్లో కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు.
బాటిల్ మూతకి చిన్న హోల్ చేసామనుకోండి, మనకి ఎంత లిక్విడ్ కావాలో అంత ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని ఇంకా గిన్నెలు తోమేసుకుంటే సరిపోతుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత బాటిల్ని కొంచెం అటు ఇటు ఈ విధంగా షేక్ చేసిన తర్వాత మీకు ఎంత లిక్విడ్ కావాలో అంత తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. నేను ఈ విధంగా ఒక ప్లేట్ని అయితే ఈ విధంగా క్లీన్ చేసి చూపిస్తున్నాను. నాన్ వెజ్ వండిన బౌల్స్ కావచ్చు, లేదు అంటే తిన్న తర్వాత ప్లేట్స్ కూడా కొంచెం స్మెల్ వస్తాయి కదా, మనం ఇలా యూస్ చేయడం వల్ల వాటి స్మెల్ కూడా రాకుండా ఉంటాయండి. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ లిక్విడ్ని మనం గిన్నెలు తోమడానికి కాదండి, మనం గిన్నెలు తోమిన తర్వాత మనం సపరేట్గా స్క్రబ్బర్ని పెట్టేసుకోవాలి. ఎందుకంటే క్లీన్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం షింక్ని అలాగే నల్లలు ట్యాప్స్ ఉంటాయి కదా, వాటిని కూడా క్లీన్ చేయడానికి చక్కగా యూజ్ అవుతుందండి. ఎందుకని నిమ్మకాయలు స్క్వీజ్ చేసిన తర్వాత అలా ఊరికే పడేస్తాం కదా, అలా పడేయకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నిజంగా మీకే అద్భుతం కనిపిస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే ఆ లైక్ నాకు ఎంతో మోటివేటెడ్గా ఉంటుంది. ప్లీజ్ అండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూసి మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.